హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నేను ఎంటీఆర్ గులాబ్ జామున్ ప్యాకెట్తో పర్ఫెక్ట్గా గులాబ్ జామున్ ఎలా చేసుకోవాలో మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. గులాబ్ జామున్స్ ఎక్కడ కూడా క్రాక్ లేకుండా, లోపల పిండి పిండిగా లేకుండా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చండి. నేను చెప్పే ప్రతి టిప్ పాటించండి. మీరు ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు అనమాట గులాబ్ జామున్. నేను ఇక్కడ గులాబ్ జామున్ చేయడానికి ఎంటీఆర్ బై వన్ గెట్ వన్ ఫ్రీ గులాబ్ జామున్ ప్యాకెట్ అయితే వాడుతున్నాను అనమాట. మనం ఎప్పుడైనా ప్యాకెట్ కొనుక్కున్న తర్వాత చేసే ముందు ఎక్స్పైరీ డేట్ ఒకసారి చెక్ చేసుకోవాలి. ఎక్స్పైరీ డేట్ చెక్ చేసుకున్నాక నేనైతే ఒక గిన్నెలోకి పిండిని మొత్తం ఇలా వేసుకుంటున్నాను. పిండి ఎక్కడ ఉండలు లేకుండా బాగా ఒకసారి ఇలా కలిపేసుకొని మిల్క్ యాడ్ చేసుకోండి. మొత్తం ఒకేసారి వేసుకోకుండా పాలు కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలన్నమాట. మొత్తం ఒకేసారి వేసుకుంటే లూజ్ కన్సిస్టెన్సీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. మీ దగ్గర పాలు లేకపోతే పెరుగైనా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ పాలు పెరుగు రెండు లేకపోయినా కూడా వాటర్ వేసి కలుపుకున్నా కూడా సేమ్ టేస్ట్ ఏం మారదనమాట. సేమ్ టేస్టే ఉనిద్ది. మనం చపాతీకి ఏ విధంగా అయితే పిండి కలుపుకుంటామో సేమ్ అదే విధంగా గట్టిగా ప్రెస్ చేస్తూ పిండిని అయితే కలుపుకోవాలి. పిండిని బాగా కలుపుకున్న తర్వాత కనీసం ఒక 30 మినిట్స్ అయినా పిండిని బాగా నాననివ్వాలి. పిండి బాగా నానితేనే క్రాక్స్ లేకుండా వస్తాయి అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ షుగర్ సిరప్ కోసం నేను ఇక్కడైతే షుగర్ తీసుకున్నాను. మనం తీసుకున్న ప్యాకెట్ వెనకాలనే ఉనిద్ది అనమాట, ఎంత షుగర్ ఎంత వాటర్ యాడ్ చేయాలని. తీసుకున్న ప్యాకెట్ వెనకాలైతే 900 గ్రామ్స్ షుగర్, 900 ml వాటర్ అయితే యాడ్ చేయమన్నారు. నాకు అంత షుగర్ అయితే ఎక్కువ స్వీట్ అయిపోతుంది అని చెప్పి నేనైతే 450 గ్రామ్స్ అయితే షుగర్ తీసుకున్నాను. షుగర్ సిరప్ నాకు కాస్త ఎక్కువ కావాలని చెప్పి నేను 1 లీటర్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక పొంగు వచ్చిన తర్వాత చిటికెడు ఇలాచీ పౌడర్ ఉంటే కొంచెం సాఫ్రాన్ యాడ్ చేసుకోండి. టేస్ట్ చాలా బాగుండిద్ది, లేకపోతే స్కిప్ చేయండి. షుగర్ అంతా బాగా కలిసిపోయేటట్టు ఒకసారి కలిపేసుకోండి. బాగా మరుగుతున్నప్పుడు చూసారు కదా ఇలా బ్లాక్ కలర్లో వచ్చిందనమాట. ఇదేంటో అని చెప్పి కంగారు పడకండి, షుగర్ వేస్ట్ అనమాట. షుగర్లో ఏదైనా వేస్ట్ పార్టికల్స్ ఉంటే ఇలా బ్లాక్ కలర్ వచ్చింది అనమాట. దీన్ని తీసుకొని పక్కన పారేసుకోండి, ఇది అవసరం లేదు. ఇలా తీసిన తర్వాత షుగర్ సిరప్ చాలా క్లియర్గా కనిపించిద్ది అనమాట. గులాబ్ జామున్కి ఎలాంటి తీగ పాకం అవసరం లేదనమాట. ఒక్కసారి చేత్తో మనం ఇలా ముట్టుకొని చూస్తే కొంచెం స్టిక్కీగా ఉంటే సరిపోయిద్ది. మరీ ఎక్కువ పాకం ఉన్నా బాగుండదు అనమాట. మరి అలా అని చెప్పి మరీ వాటరీగా ఉన్నా కూడా బాగుండదు. కొంచెం చేతికి జిగురుగా అనిపిస్తే పాకం సరిపోయిద్ది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని షుగర్ సిరప్ని అయితే పక్కన పెట్టేసుకోండి. 45 మినిట్స్ తర్వాత పిండి చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో, చాలా బాగా నానిందనమాట. ఇలా నానబెట్టుకుంటే మనకేంటంటే క్రాక్స్ లేకుండా చాలా బాగా వస్తాయి గులాబ్ జామున్. పిండిని ఇంకొకసారి బాగా కలుపుకొని ఇలా చిన్నగా బాల్స్ తీసుకొని 2 చేతుల మధ్యలో పెట్టుకొని ఇలా నేను చూపిస్తున్నట్టు వీడియోలో 2 చేతుల మధ్యలో పెట్టుకొని గట్టిగా ప్రెస్ చేస్తూ బాల్ అయితే చేసుకోవాలన్నమాట. అప్పుడే క్రాక్స్ లేకుండా పర్ఫెక్ట్గా వచ్చిద్ది. ఇప్పుడు చూడండి గులాబ్ జామున్ ఎక్కడ కూడా క్రాక్ లేకుండా స్మూత్గా ఎంత బాగుందో చూడ్డానికి. ఇలా అన్ని బాల్స్ చేసుకొని పక్కనైతే పెట్టేసుకోవాలన్నమాట. స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకొని అది బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే గులాబ్ జామున్ వేసుకోవాలి. అన్ని గులాబ్ జామున్స్ ఒకేసారి వేసుకుంటే సరిగా కుక్ అవ్వవు కాబట్టి సగం ఒకసారి అయితే ఫ్రై చేసుకోవాలి. నేను కాస్త ఎక్కువ పెద్ద సైజులో చేసుకున్నాను అనమాట గులాబ్ జామున్స్. నాకు ఇక్కడ 29 గులాబ్ జామున్స్ అయితే వచ్చాయి. మనం తీసుకున్న ప్యాకెట్ మీద మనకి ఎన్ని గులాబ్ జామ్స్ వస్తాయని కూడా వాళ్ళు రాసి పెట్టి ఉంటారు. నేనైతే ఇక్కడ కొంచెం పెద్ద సైజ్ చేశాను కాబట్టి నాకైతే 29 గులాబ్ జామున్స్ అయితే వచ్చాయి. గులాబ్ జామున్ వేసిన తర్వాత మనం ఎక్కడ కూడా గరిటె పెట్టి కలపాల్సిన అవసరం ఉండదు. వాటంతట అవే పైకి వచ్చేస్తాయి అన్నమాట. ఆయిల్లో గులాబ్ జామ్స్ వేసిన తర్వాత మనం మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. అప్పుడే మనకు లోపల వరకు గులాబ్ జామున్స్ బాగా ఉడుకుతాయి అన్నమాట. ఎక్కడ కూడా పిండిలాగా ఉండదన్నమాట. గులాబ్ జామ్స్ అన్నీ ఇలా మంచి బ్రౌన్ కలర్లోకి వచ్చాక తీసేసుకొని మనం ముందుగానే షుగర్ సిరప్ పెట్టుకున్నాం కదా, అది వేడిగానే ఉండాలి. ఒకవేళ చల్లారిపోతే మళ్ళీ వేడి చేసుకోండి. ఇలా వేడిగా ఉన్న గులాబ్ జామున్ని వేడిగా ఉన్న సిరప్లో మాత్రమే వేయాలి, లేకపోతే పాకం పీల్చుకోవన్నమాట. నెక్స్ట్ మిగిలిన గులాబ్ జామున్ కూడా ఇలా ఆయిల్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకొని సేమ్ ముందుగా ఎలా ఫ్రై చేసుకున్నామో సేమ్ అదే విధంగా ఫ్రై చేసుకొని షుగర్ సిరప్లో అయితే వేసేసుకోవాలి. చూసారు కదా, ముందేసిన గులాబ్ జామున్స్ ఆల్రెడీ షుగర్ సిరప్ని పీల్చుకోవడం స్టార్ట్ అయిపోయాయి అన్నమాట. ఇంకా గులాబ్ జామున్స్ అన్నీ వేసాక ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసుకొని ఒక 30 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి.
30 మినిట్స్ తర్వాత గులాబ్ జామున్ చూడండి ఎంత బాగా ఉన్నాయో అసలు. షుగర్ సిరప్ మొత్తం పీల్చేసుకున్నాయి. డబల్ సైజులో అయ్యాయన్నమాట. చూస్తుంటేనే నోరూరిపోతుంది. పర్ఫెక్ట్ గులాబ్ జామున్ అయితే రెడీ అయిపోయింది. చాలా జ్యూసీగా, సాఫ్ట్‌గా చాలా అంటే చాలా బాగొస్తాయి. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి. మీరు గనక మా వీడియోస్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్.